వెల్కమ్ బ్యాక్ టు బన్నూరు వారి వంటిల్లునండి. చూడండి, కనపడుతున్నది ఆనియన్ రింగ్స్. ఈరోజు మనము సింపుల్గా ఆనియన్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి చూడండి, దీనికి పెద్దగా ఉన్న ఆనియన్ 2 తీసుకున్నాను నేను. దీనికి పైన అంతా క్లీన్గా చెక్కు తీసేసి కడుక్కున్నానండి. ఈ ఉల్లిగడ్డలను ఇలా హాఫ్ ఇంచుకి ఒకటిలాగా మనము కట్ చేసుకోవాలండి. తర్వాత ఇలా వేలు పెట్టి నొక్కినామంటే మనము ఆ లోపల భాగాలు వచ్చేస్తాయండి. అలాగే విడివిడిగా మనము స్లైసెస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చేస్తున్నాను కదా నేను, మీకు చూస్తే తెలుస్తుంది. ఇలా ఒక్కొక్క స్లైసే తీసుకోవాలి. తర్వాత మనము శనగపిండి ఓ కప్ అంతా ఓ గిన్నెలోకి వేసుకోవాలి. 3 స్పూన్ల బియ్యపిండి వేసుకుందాము. ఓ స్పూన్ అంతా కారప్పొడి అండి. కారం మన ఇష్టము. ఉప్పు, అవి 2 కూడా మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. వేసుకున్నాక బాగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా ఓ 2 స్పూన్లంతా కాగిన నూనెను దీంట్లోకి వేసి కలపాలి. చూడండి, ఇలా కలిపేస్తే అవుతుంది మనము. తర్వాత ఓ కప్ అంత నీళ్లు తీసుకున్నాను. ఓ కప్పు నీళ్లు వేసి దీన్ని కలిపినామంటే బాగా కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందండి. ఇలా ఉంటే చాలు. చూడండి, ఇలా బాగా అంటే ఉండలు లేకుండా క్లీన్గా కలుపుకోవాలి మనము. ఇలా బాగా కలిపేసేయాలండి. అప్పుడు మనకు పిండి కూడా బాగా వస్తుంది, బంధన వస్తుందండి పిండి మనం కలిపే కొద్దీ కూడాను. తర్వాత బాణట్లో స్టవ్ పైన నూనె ఉంచినాను నేను. చూడండి, ఇది కాగడానికి ఉంచినాను కదా, ఇది కాగుతూ ఉంది ఆల్రెడీ నూనె. ఇప్పుడేమంటే ఆ ఒక్కొక్క పీసుని తీసుకుని దీంట్లో అద్ది మనము వేయాలండి. చూడండి, ఇది కరెక్ట్ ఉంది పిండి కాబట్టి ఎక్కువ కారేది గలీజ్ కాదు. సో నూనెలో అలా ఒక్కొక్కటే వదులుతుండాలి. ఒక్కొక్కటి సింగిల్ పీస్ తీసుకుని వదలాలండి. మీరు స్పూన్తోనా వదలచ్చు, లేదా చేత్తోనైనా వదలచ్చు. అప్పుడు అది బాగా మనకు రింగ్స్ చాలా బాగా అవుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలంతా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా ఒక్కొక్కటే తీసి వేసి దాన్ని మనము బాగా బజ్జీలాగానే గోళించుకోవాలి. చాలా రుచికరంగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి ఇది బాగుంటుందండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఇది నూనెలో బాగా వేగిందనడానికి మనకి బుడగలు అవి తగ్గిపోతుందండి. చూడండి, ఫస్ట్ వేసినవన్నీ తగ్గిపోయినా తెలుస్తూ ఉంది కదా. అలా మనము తీసి ఓ ప్లేట్లోనో దేంట్లోనో ఉంచేసుకోవాలి. లేదో మీరు టిష్యూ పేపర్ ఉంటే దానిపైన వేస్తే ఇంకా నూనె కూడా పోతుందండి. అంటే నూనె ఎక్కువేమీ ఇది పీల్చదు. ఇలా దాంట్లోనే బాగా వడబోసేసి క్లీన్గా నూనె మనము ఓ ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇంకా ఒక వాయి వేస్తున్నాను మీకు చూపించడానికి రెండోసారి. ఇలా అన్నీ వేసి మనము గోళించుకున్నాక దీన్ని ఓ ప్లేట్లో ఉంచి మనము దీనికి సాస్ కానీ ఏమన్నా వేసుకుని తినచ్చండి నంచుకోవడానికి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. సో ఈవినింగ్ స్నాక్గా మనం దీన్ని తినచ్చు. పిల్లలకు స్కూల్ నుండి వచ్చేటప్పటికి చేసి పెట్టామంటే చాలా ఖుషీగా పిల్లలు తింటారండి. చూడండి, ఇలా అన్నీ నేను ప్లేట్లోకి ఉంచినాను. సో మీరందరూ కూడా చేసి చూడండి వ్యూవర్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.